మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం వింటున్నాం. మన సెంట్రల్ గవర్నమెంటే అంటే మనం ఏవైతే ఫోన్ వాడుతున్నామో, ఫోన్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మ్యాండేటరీ అయిపోయిందని చెప్పొచ్చు. వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా విపరీతంగా మనం వాడుతున్నాం. లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఆ ఫోన్లో ఉండే సిమ్ ఏదైతే ఉందో అది డియాక్టివేట్ చేస్తున్నారు అన్న వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అది నిజమేనా సార్? అలా చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ఇది 100% నిజం అండి. ఇది ఒక పుకారు కాదు, రూమర్ కాదు, అండ్ ఇది ఒక ఫేక్ న్యూస్ కూడా కాదు. ఎందుకంటే నేను మీకు ప్రూఫ్తో సహా ఇప్పుడు చూపిస్తాను. దెర్ ఈజ్ ఇండియాస్ నేషనల్ న్యూస్ పేపర్ ఉంది. ఆ పేర్లన్నీ కూడా మీకు కనిపిస్తాయి, నేను చూపిస్తాను. జరిగింది ఏంటంటే మీకు 1 by 1 అది నేను పాయింట్స్ కూడా కొన్ని రాసుకున్నాను. ఆ వెబ్సైట్లో కనపడితే మీరు అది అక్కడ కూడా చదువుకోవచ్చు. సో ఇది మన ఇండియాకి ఒక నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనమాట. నేషనల్ సెక్యూరిటీనే అంటే మన భారతదేశానికి ముంచుకొచ్చిన పెద్ద ముంపు. అదే. అండ్ మన భారతదేశంలో 145 కోట్ల ప్లస్ జనాభా ఉన్నారు. అందులో 115 కోట్ల సిమ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి దగ్గర 4 సిమ్లు ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర 2 సిమ్లు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది, అందరి దగ్గర ఉంటుంది. సో 115 కోట్ల సిమ్స్ని ఒకటేసారి డియాక్టివేట్ చేయలేము. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకటేసారి అందరికీ డియాక్టివేట్ చేస్తే మేజర్ ఇష్యూ అయిపోతుంది మొత్తం భారతదేశంలో. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేజ్ వైజ్గా దీన్ని డియాక్టివేట్ చేసుకుంటూ, అందరి సిమ్స్ని డియాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము అండ్ కొత్త సిమ్స్ ప్రొవైడ్ చేద్దాము. నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది, మీ పాత నెంబరే ఉంటుంది. ఎందుకు అంటే రెండో పాయింట్ చెప్తాను. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అని చెప్పేసి NCSC అని చెప్పేసి ఒక డివిజన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉంది. వాళ్ళు సెన్సిటివ్ సబ్స్క్రైబర్ డేటా పోయిన 2010 నుంచి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే 15 సంవత్సరాల నుంచి వీళ్ళు డేటాలో కొన్ని సెన్సిటివ్ థెఫ్ట్స్ అనేది చూశారు. ఎక్కడెక్కడ? అవర్ ఇండియన్ సిమ్ కార్డ్స్, అంటే మీది కావచ్చు, నాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, మన సిమ్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెన్సిటివ్ డేటా థెఫ్ట్, అంటే మన దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ డేటాస్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అని కూడా దొంగిలించేసి వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇండియాలో మొత్తం ప్రతి చోట్ల జరుగుతుంది. సో ఎవరిదైనా అకౌంట్లలో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, వాళ్ళ అమౌంట్ని ఎలా దోచుకోవాలి, ఎలా వాళ్ళ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి వెళ్ళాలి. సో 2010లో ఒక పర్సన్, చైనీస్ పర్సన్ అనేది మన సీక్రెట్ ఏజెన్సీకి దొరికిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను ప్రతి సంవత్సరము 2010 నుంచి ఇండియా నుంచి ఎన్నో సిమ్స్ నేను క్లోనింగ్ చేయించేసి చైనాకి తీసుకెళ్ళి అక్కడ నేను మా హ్యాకర్స్కి ఇస్తున్నాను, వాళ్ళు రెగ్యులర్గా అక్కడ డేటా మొత్తం దొంగిలిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అంటున్నాడు. ఈ విషయము మన ఏజెన్సీస్కి తెలిసిన తర్వాత ఈ న్యూస్ అంతా బ్రేక్ అయింది. ఇండియన్ సిమ్ కార్డ్స్ యూజ్డ్ ఇన్ చైనా ఫర్ ఫ్రాడ్ అండర్ లెన్స్. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ 1 by 1 ఇది యాక్చువల్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి మన ఇండియన్ సిమ్ కార్డ్స్ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పేసి మీరు టైప్ చేశారనుకోండి, కనీసం ఒక 10 పేజీలు, 10 డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి, 10 డిఫరెంట్ న్యూస్ పేపర్స్ వాళ్ళు వేసిన న్యూస్ అంతా కూడా మీరు చదవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, ఇక్కడ నేను చదువుతాను. మన ఇండియాలో టాప్ 3 సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారండి. అది మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు. సిమ్ కార్డ్స్ అనేది ఒక సెమీ కండక్టర్ ఆర్ ఒక చిప్ లాంటి పని చేయాల్సిన వర్క్ అది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ కానివ్వండి మన దగ్గర ఉండొచ్చు, కానీ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ మాత్రం చేయట్లా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, మీరు ఈ సిమ్ కార్డ్స్ అన్నీ కూడా మేము అప్రూవ్ చేసిన కంట్రీస్ నుంచే మీరు తీసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన ఒక సర్వీస్ ప్రొవైడర్స్కి అందరికీ ఒక రూల్ అనేది క్రియేట్ చేసి చెప్పేశారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఒక అప్రూవ్డ్ వెండర్ ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మన సర్వీస్ ప్రొవైడర్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళకి వేరే దేశాల నుంచి లైక్ వియత్నాం కావచ్చు, తైవాన్ కావచ్చు, వేరే దేశాలు కావచ్చు, ఎవరినైతే అప్రూవ్డ్ కంట్రీ అని చెప్పేసి భారతదేశం ప్రభుత్వం చెప్తుందో ఆ దేశం నుంచి కొంతమంది మధ్యలో ఏజెంట్స్ లాగా వెండర్స్ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ ఇంపోర్ట్ చేసిన సిమ్స్ని మన సర్వీస్ ప్రొవైడర్స్కి ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు అది ఒక ప్యాకెట్ రూపంలో దాన్ని మనకు అమ్ముతారు. సో మనం అది కొనుక్కుంటాం. మధ్యలో ఏం జరిగిందంటే ఈ వెండర్స్ ఏం చేశారంటే కరప్ట్ అయిపోయేసేసి
ఆ దేశం నుంచి వస్తున్న సిమ్స్ కాస్త మనకు కాస్ట్లీగా పడుతున్నాయి, మనకు కాస్త తక్కువలో పడాలి అంటే చైనా నుంచి తెప్పిద్దామని చెప్పేసి భారతదేశంలో ఉన్న ప్రభుత్వానికి తెలియకుండా అండ్ మన ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి తెలియకుండా సైలెంట్గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ సిమ్స్ అన్ని కూడా ఇక్కడ అంటగట్టారు. అదొకటి జరిగింది. అండ్ ఏవైతే సిమ్స్ చైనా నుంచి ఇంపోర్ట్ అవ్వలేదో, వేరే దేశాల నుంచి వచ్చినాయో ఆ సిమ్స్ వీళ్ళు ఇక్కడ నుంచి దొంగతనం చేసేసి వాళ్ళు చైనా దేశానికి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట, ఎవరికి తెలియకుండా. అది హౌ దే ఆర్ స్మగ్లింగ్ వీ డోంట్ నో. సో ఇదంతా జరిగిన మధ్యలో ఏమైందంటే 2010 నుంచి ఎంతో మంది డేటాలో నుంచి, అకౌంట్లో నుంచి చాలా మందికి డిస్అలరెన్స్ చేసి డబ్బులు దోచేశారు. డైరెక్ట్గా స్వయంగా నేను చెప్తున్నాను, నా సిమ్ కార్డ్లో నుంచి కూడా నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేసి ఒక మూవీ టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే అది బుక్ అవ్వాలా. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. డబ్బులు మాత్రం డెబిట్ అయినట్టున్నాయి, 24 hours తిరిగి వచ్చేస్తా కదని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను. కానీ నేనంట అదే రోజు లండన్లో ఉండి షెల్ పెట్రోల్ పంప్లో వెళ్ళేసేసి నా బండిలో పెట్రోల్ కొట్టించానని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. మీరు ఇన్ని పౌండ్స్ వర్త్ మీ అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి, మీరు ఇక్కడ పెట్రోల్ పోయించున్నారు కదంటే నాకు ఇమీడియట్గా అసలు షాక్ వచ్చేసి ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్ అనమాట. అది నాకు అర్థం కాల. డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసేసి అక్కడ నేను చూపించాను, సార్ నా అకౌంట్ నుంచి ఇలా డబ్బులు డెబిట్ అయ్యాయంటే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ డివిజన్కి వెళ్ళండి అని చెప్పారు. సో మన నాంపల్లిలో వెళ్ళిన తర్వాత అక్కడ సిసిఎస్ డివిజన్లో చూపిస్తే డీసీబీ గారు మొత్తము ఆ ప్రొసీజర్ మొత్తం రాయండి, అది కంప్లైంట్ లెటర్ రాసి ఇవ్వండి, ఇమీడియట్గా మీ బ్యాంక్ వెళ్ళేసి మీ యాప్ కానివ్వండి, మీ సిమ్ కార్డ్ కానివ్వండి డీయాక్టివేట్ చేపియండి, ఆర్ అకౌంట్లో నుంచి ఎందుకు డబ్బులు పోయాయి ఎంత పోయాయి చూసుకుంటే సరే అని చెప్పి మొత్తం కంప్లీట్ చేశాను. తర్వాత నా డెబిట్ కార్డ్కి నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి డెబిట్ కార్డ్కి అందరి డెబిట్ కార్డ్కి ఇన్సూరెన్స్ ఉంటుందండి, నా ఒక్కనికే కాదు. నా డబ్బులు నాకు తిరిగి వచ్చేసాయి. వాళ్ళు మాత్రం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎలా పట్టుకున్నారో అక్కడ లండన్లో ఎవరైతే నా కార్డ్ని క్లోనింగ్ చేశారనమాట, త్రూ జస్ట్ ఒక యాప్ ద్వారా, నకిలీ యాప్ ద్వారా. ఓకే. సో ఇలా మన ఇండియన్ డేటా అంతా మొత్తం కూడా దొంగలించబడుతుంది. ఇది తథ్యం, ఇది నిజం. సార్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అందరిది కూడా డీయాక్టివేట్ చేస్తారా? 100%. 115 crores సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సిమ్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరి సిమ్స్ కూడా డీయాక్టివేట్ కాబోతున్నాయి. కానీ ఇదంతా ఒకటేసారి చేయలేము, ఎందుకంటే ప్రజలందరూ కూడా తిరగబడతారు, ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి, ఎకానమీ కూడా బాగా డౌన్ అయిపోతుంది, ఇష్యూ అయిపోతుంది అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటేంటంటే ఫేజ్ వైజ్గా ఇమ్మీడియట్గా ఫస్ట్ అయితే అప్రూవ్డ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశాల నుంచి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఈ సిమ్ కార్డ్స్, మళ్ళీ కొత్త సిమ్ కార్డ్స్ ఇంపోర్ట్ చేసి 1 by 1 రాష్ట్రాల్లో ఈ సిమ్ కార్డ్స్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే, మీరు ఒకవేళ మేము కొన్ని టెస్టింగ్ సెంటర్స్ మీకు అప్రూవ్ చేసి లిస్ట్ ఇవ్వబోతున్నాము, ఇదంతా మీడియాలో రాబోతుంది, మీరు ఈ అప్రూవ్డ్ సెంటర్స్కి వెళ్ళేసి మీ ఫోన్లో ఉన్న సిమ్ని టెస్ట్ చేసుకోండి, దాన్ని ఒకవేళ హ్యాక్ చేస్తున్నారా లేదంటే చైనీస్ సిమ్ అన్న విషయం తెలియాలంటే అక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోండి. అక్కడ టెస్టింగ్లో తేలిందా మీ సిమ్ సేఫ్, సో సేఫ్ అయిపోయింది అనుకోండి, మీరు వాడుకోవచ్చు ఆ సిమ్ని. అలాగే ఒకవేళ అది చైనీస్ సిమ్ అని చెప్పి తెలిసిందో ఇమ్మీడియట్గా దాన్ని డీయాక్టివేట్ చేసి మీకు కొత్త సిమ్ ఇస్తారు సేమ్ ఓల్డ్ నెంబర్తో. సో ఇదంతా ఒక చాలా పెద్ద ప్రాసెస్. ఈ సంవత్సరం అంతా ఈ ప్రాసెస్ చేయబోతున్నారు అని చెప్పేసి, దీనికి వేరే దారి లేదా? మరి ఒకవేళ డీయాక్టివేట్ చేయడమే మనకు సొల్యూషనా, లేదంటే ఇంకొకటి ఏదైనా మనం చేయొచ్చా, ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ద్వారా మనము ఈ సిమ్స్ని మనము కాపాడుకుందామా? ఇవన్నీ ఆలోచనలో ఉండేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది ఈ నెలలోనే. సో వెయిటింగ్ చేయండి, దానికోసం ఆగండి. ఆ అప్రూవ్డ్ ఇంకొకటి అప్డేటెడ్ న్యూస్ రాబోతుంది. కానీ ఇది మాత్రం బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మీ అందరి దాకా రావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను ఈరోజు. జాగ్రత్తగా ఉండండి. ఏ యాప్ కూడా ఇన్స్టాల్ చేసే ముందు, స్పెషల్లీ ఈ చాలా సినిమాల్ని కెమెరా రిప్ అని అప్లోడ్ చేసేసేసి చాలా మంది జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, ఆ సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఇలాంటి విషయాలన్నీ కూడా చేయకండి. సైబర్ థ్రెట్ అనేది మన భారతీయులకు చాలా ముంచుకొస్తుంది. ఇప్పుడు 1 by 1 ఈ ఇష్యూని సాల్వ్ చేయబోతున్నారు. ఈ రోజే జాగ్రత్త పడండి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకునే ముందు ఒక ఎక్స్పర్ట్ని అడగండి, లేదంటే సర్వీస్ సెంటర్లో వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి ముందుకెళ్ళమని చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.